చాలామంది మడిమల దగ్గర వాపు ఉంటుంది. అలాగే బొటనవేలు దగ్గర, కాలి బొటనవేలు దగ్గర ఒక రకమైన మంటతో కూడిన, వాపుతో కూడిన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి ఆన్ సడన్‌గా వాళ్ళకి 1 ఆర్ 2 డేస్ నుంచే ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అది కాస్త బాగా భరించలేనట్టు, బాగా ఏదో అక్కడ బాగా నలిగిపోతే, మనకు బాగా ఏదన్నా బాగా బరువు పడి అక్కడ వేలంతా నలిగిపోతే వస్తుంది చూసారా? అలాంటి పెయిన్ వస్తుంది. అలాగే మడిమలంతా కూడాను బాగా స్టిఫ్ అయిపోయి వాపుతో కూడిన నొప్పి మనకు కనిపిస్తుంది. ఇది పర్టిక్యులర్‌గా రావడానికి ఒక ప్రధానమైన కారణం యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మన బాడీలో సరైన టైంలో అది ఎలిమినేట్ అవ్వవో, ఈ ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్యూరిన్స్, అవి యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా ఆ ప్రధానమైన కాలి వేలు బొటనవేలుకు దగ్గర, అలాగే మడిమల దగ్గర ఇవి బాగా ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్ని గురి చేస్తాయి. సో ఇలాంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో వెంటనే చెక్ చేసుకొని అవి తగిన రీతి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని ఎలా తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ ఎప్పుడు కూడాను తగ్గాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాటర్ ఇంటేకింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ప్రోటీనే కాకుండా వాళ్ళు ఈ ప్రిజర్వ్డ్ డ్రింక్స్, అంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, లేదా టీ కాఫీలు కావచ్చు, అంటే కంప్లీట్గా మెటబాలిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మెటబాలిజంలో ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఈ యూరిక్ యాసిడ్ పెరగడానికి అవకాశం ఉందో వాటినన్నిటిని కూడా మనము కాషన్ చేస్తూ తగ్గించాలి. అలాగే వా ఆల్రెడీ ఫామ్ అయిన యూరిక్ యాసిడ్‌ని మనం తగ్గించడానికి బెస్ట్ అడ్వైజు హైడ్రేషన్‌ని బిల్డ్ చేయాలి. అంటే వాటర్‌ని ఎక్కువగా అడ్వైజ్ చేయాలి. అలాగే బార్లీ వాటర్‌ని బాగా తీసుకోమని చెప్పాలి. అలాగే పపాయ, ఈ పపాయ సలాడ్స్ కావచ్చు, లేదా పపాయ ఫ్రూట్స్ కావచ్చు, కొద్దిగా రెగ్యులర్‌గా తీసుకొని బాగా ఈ నాన్ వెజిటేరియన్ ఇందాక చెప్పినప్పుడు ఏదైతే యూరిక్ యాసిడ్ ట్రిగ్గర్ చేస్తున్నాయో అలాంటి ఆహార నియమాలన్నిటిని కూడా మనం దూరం చేయటం వల్ల మన యూరిక్ యాసిడ్ చక్కగా నార్మల్‌కి వచ్చే అవకాశం చాలా తొందరగా జరుగుతుంది.